ఈరోజు ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో క్లూ ఏంటంటే ఆయన పిలుపు రావాలి అంటే అదృష్టం ఉండాలి. గెస్ గెస్. సో మేము అలా క్యాబ్లో రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. అండ్ టిపికల్ దేశీ ఫ్యామిలీ లాగా మా ఫ్యామిలీ కూడా 1.5 hours ముందే రైల్వే స్టేషన్కి తీసుకెళ్లారు. అండ్ దిస్ ఈజ్ మీ క్యూట్ మమ్మీ అండ్ డాడీ హాయ్ చెప్తున్నారు. వెయిటింగ్ స్టిల్ వెయిటింగ్. సో ఇంత జల్దీ వచ్చిన లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్కి ప్లాట్ఫామ్ చేంజ్ చేశారు. సో ఇంకా ఆప్షన్ లేకుండా బగ్గీలో వెళ్ళిపోయాము. అండ్ ట్రైన్ కూడా లేట్ వచ్చింది. సో కూర్చున్న వెంటనే తినేసాము. అండ్ దిస్ ఈజ్ మీ క్యూట్ డాడీ బెడ్ చదువుతున్నాడు అందరికీ. దిస్ ఈజ్ నెక్స్ట్ డే అండ్ ట్రైన్ చాలా డిలే అయిపోయింది. నెవర్ ఎవర్ టేక్ స్పెషల్ ట్రైన్స్. ఎక్కడండి ఇది? ఇంకా 3 hours అండ్ అలా 10కి రీచ్ అవ్వాల్సిన ట్రైన్ 2 o'clockకి రీచ్ అయింది. తిరుపతిలో ఎంటర్ అయ్యాము. చాలా వేడిగా ఉంది తిరుపతి అయితే. అండ్ వీఆర్ గోయింగ్ టు తిరుమల ఫైనలీ. తిరుపతికి వచ్చి ఇప్పుడే రూమ్లో చెక్ఇన్ చేసాము. అండ్ మా డాడీ ఆల్రెడీ ఆన్లైన్లో రూమ్ బుక్ చేశారనమాట. సో జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వేరే ఆన్ ద వే టు ద కళ్యాణకట్ట. మమ్మీని ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నావా? అవి వచ్చి నీ మీద కూర్చుంటాయి మమ్మీ. ఇప్పుడు వెళ్తావా నీ ఫ్రెండ్స్ దగ్గరికి? బాయ్. ఇక్కడ నేను ఆన్లైన్లో చూసిన చెప్పుల ట్రిక్ ట్రై చేశాను అనమాట. సో కళ్యాణకట్ట వచ్చేసాము. మా మమ్మీ కత్తర్లు ఇచ్చారు. అండ్ మా నాన్నమ్మ గుండు చేయించుకున్నారు. అండ్ నేను కూడా కత్తర్లు ఇచ్చాను. సో ఆ ట్రిక్ ఏంటంటే ఒకవేళ మీరు కొత్త చెప్పులు కొంటే ఒక పేరు ఒక దగ్గర అండ్ ఇంకో పేరు ఒక దగ్గర పెట్టండి. సో నేను వర్క్ అవుతుందో లేదో అని చూశాను. బట్ ఇట్ ఫైనల్లీ వర్క్డ్. తిరుపతి వచ్చి మ్యాంగో తినకపోతే ఎట్లా? సో మామిడికాయలు తింటున్నాను. ఆన్ ద వే టు దర్శనం. ఫస్ట్ వరాహ స్వామి గుడికి వెళ్తున్నాం. మమ్మీ ఇక్కడ నామాలు పెట్టుకున్నాం ఇప్పుడే. ఫైనలీ డన్ విత్ దర్శనం. 8 o'clockకి వెళ్ళి ఎప్పుడు వచ్చినాం? 1కి వచ్చినాం. బాగా నేనైతే పిచ్చిదాన్ని లేకపోతే అట్లనే ఫేస్. అలా దర్శనం అయ్యాక దీపాలు వెలిగించాము. దీపాలు వెలిగించిన తర్వాత గోపురం దగ్గరికి వెళ్ళి కొన్ని అలా ఫొటోస్ దిగేసి లంచ్కి వెళ్ళిపోయాము. ఇట్స్ 3:30 AM. PM 3:30 AM ఇన్ తిరుమల. టైర్డ్ ఫేసెస్ బట్ హ్యాపీ ఫేసెస్. బట్ ఫుల్ రష్ ఉంది. సో బట్ రష్ చూడండి 24/7. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. ఇది మేము తిరుమలలో ఫుడ్ తిన్న ప్లేస్. దీపాలకి చాలా దగ్గరలో ఉంటుంది. ఒకవేళ మీరు అలసిపోతే ఇక్కడికి వెళ్ళచ్చు. బెస్ట్ ఆప్షన్. గోయింగ్ బ్యాక్ టు ద రూమ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.